హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మల్టీ డైమెన్షనల్ అరేస్ గురించి నేర్చుకుందాం. మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటే ఏంటి? మల్టీ డైమెన్షనల్ అరేస్ని ఎలా డిక్లేర్ చేయాలి అండ్ ఎలా యాక్సెస్ చేయాలి అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ని కూడా చూద్దాం. అసలు మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మల్టీ డైమెన్షనల్ అరేస్లో మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. మనం నార్మల్ అరేస్లో సింగిల్ ఫ్లవర్ బ్రాసెస్లో సీక్వెన్స్గా వాల్యూస్ని పాస్ చేసాం. బట్ మల్టీ డైమెన్షనల్ అరేస్లో మనం రోస్ అండ్ కాలమ్స్లో డేటాని పాస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన మ్యాట్రిక్స్ ఫార్మాట్ లాగా, లైక్ 2x3 మ్యాట్రిక్స్ అండ్ 3x3 మ్యాట్రిక్స్ ఇలా అనమాట. ఇప్పుడు మనం సింటెక్స్ ఆఫ్ 2D అరేని సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనకి డేటా టైప్ ఉంటుంది అండ్ డేటా టైప్ పక్కన మనం అరే నేమ్ని మెన్షన్ చేస్తాం. అరే నేమ్తో పాటు మనం 2 స్క్వేర్ బ్రాసెస్ని యూజ్ చేస్తాం, ఒకటి రోస్ కోసం ఇంకోటి కాలమ్స్ కోసం. ఇప్పుడు డిక్లరేషన్ ఆఫ్ 2D అరేని చూద్దాం. ఫస్ట్ మనం డేటా టైప్లో ఇంటిజర్ని యూజ్ చేద్దాం అండ్ అరే నేమ్లో మనం మార్క్స్ అనే నేమ్ని యూజ్ చేద్దాం. అండ్ మనకి 2 స్క్వేర్ బ్రాసెస్ ఉన్నాయి కాబట్టి రోస్లో 2 అనే నెంబర్ని చెప్దాం, అలానే కాలమ్స్లో 3 అనే నెంబర్ని యూజ్ చేద్దాం. అంటే మార్క్స్ అనే అరేలో మనకి 2 రోస్ అండ్ 3 కాలమ్స్ ఉన్నాయని అర్థం. ఇప్పుడు మనం డిక్లేర్ చేసుకున్న 2D అరేలోకి వాల్యూస్ని ఎలా అసైన్ చేయాలనేది చూద్దాం. ఇంటిజర్ మార్క్స్ ఆఫ్ 2x3 అండ్ ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఫ్లవర్ బ్రాసెస్ని ఓపెన్ చేస్తాం అండ్ ఇన్సైడ్ ద ఫ్లవర్ బ్రాసెస్ మనం 2 ఫ్లవర్ బ్రాసెస్ని యూజ్ చేస్తాం. అండ్ మనకి 2 ఫ్లవర్ బ్రాసెస్ రోస్ని డిఫైన్ చేస్తాయి అండ్ ఈచ్ ఫ్లవర్ బ్రాసెస్లో మనం 3 వాల్యూస్ని పాస్ చేయొచ్చు అండ్ మనకి అవి కాలమ్ని డిఫైన్ చేస్తాయి. ఇప్పుడు మనం 2D అరేలో వాల్యూస్ని ఇండెక్స్ పొజిషన్స్తో ఎలా యాక్సెస్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేయాలనేది చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ అరేని డిక్లేర్ చేసుకుందాం. ఇంటీజర్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం, మార్క్స్ అనే అరే నేమ్ని యూజ్ చేసి 2 స్క్వేర్ బ్రాసెస్ని యూజ్ చేసాం. అండ్ ఫస్ట్ స్క్వేర్ బ్రాసెస్ మనకి రోస్ని డిఫైన్ చేస్తాయి కాబట్టి రోస్ని మనం 2 అని ఇద్దాం, అలానే కాలమ్స్ని మనం 3 అని ఇద్దాం. అండ్ ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం కర్లీ బ్రాసెస్ని ఓపెన్ చేసాం. ఇన్సైడ్ ద కర్లీ బ్రాసెస్ మనం రోస్ని 2 అని చెప్పాం కాబట్టి ఇంకో 2 ఫ్లవర్ బ్రాసెస్ని యూజ్ చేస్తాం. అండ్ ఈచ్ ఫ్లవర్ బ్రాసెస్లో మనం 3 వాల్యూస్ని పాస్ చేస్తున్నాం, ఎందుకంటే మనం కాలమ్స్ని 3 అని డిఫైన్ చేసాం కాబట్టి. లైక్ 1, 2, 3, అలానే కిందనున్న రోలో మనం 4, 5, 6 సెమీకోలన్తో ఎండ్ చేసేసాం. అండ్ ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని యాక్సెస్ చేయాలంటే 2 ఫర్ లూప్స్ని యూజ్ చేస్తాం, ఒకటి అవుటర్ ఫర్ లూప్, ఇంకోటి ఇన్నర్ ఫర్ లూప్. సో ఫస్ట్ మనం ఫర్ లూప్ని ఇనిషియలైజ్ చేసుకుందాం. లైక్ ఫర్ అనే కీవర్డ్ని యూజ్ చేసాం అండ్ డేటా టైప్ని యూజ్ చేసి i ఈక్వల్స్ టు 0 అండ్ తర్వాత కండిషన్ రాయాలి కాబట్టి i లెస్ దెన్ 2 అండ్ సెమీకోలన్తో ఎండ్ చేసి ఇంక్రిమెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అండ్ ఇన్సైడ్ ద ఫర్ లూప్ మనం ఇంకో ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాం. లైక్ ఫర్ ఇంటిజర్ అనే డేటా టైప్ని యూజ్ చేసి j ఈక్వల్స్ టు 0 అండ్ సెమీకోలన్తో ఎండ్ చేసి j లెస్ దెన్ 3 అండ్ సెమీకోలన్తో ఎండ్ చేసి j ప్లస్ ప్లస్. ఫస్ట్ మనం i వాల్యూని 0తో ఇనిషియలైజ్ చేసాం అండ్ 0 లెస్ దెన్ 2 అని చెక్ చేస్తుంది. అలా మనకి అవుటర్ ఫర్ లూప్ 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వాల్యూ i ఈక్వల్స్ టు 0 అని ఉండేటప్పుడు, అలానే వాల్యూ i ఈక్వల్స్ టు 1 అని ఉండేటప్పుడు. అవి మనకి రోస్ని డిఫైన్ చేస్తాయి. అంటే ఫస్ట్ ఫర్ లూప్ మనకి రోస్ని డిఫైన్ చేస్తుంది. ఆ తర్వాత ఇన్నర్ ఫర్ లూప్లో మనం j ఈక్వల్స్ టు 0 అంటే j వాల్యూని 0తో ఇనిషియలైజ్ చేసాం అండ్ j లెస్ దెన్ 3 అంటే ఈ ఫర్ లూప్ మనకి 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది మనకి కాలమ్స్ని డిఫైన్ చేస్తుంది అండ్ మనం కాలమ్స్ని కూడా 3 అనే వాల్యూతో అసైన్ చేసాం. ఇప్పుడు మనం వాల్యూస్ ఇండెక్స్ పొజిషన్స్ని అవుట్పుట్లో ప్రింట్ చేద్దాం. ఆ తర్వాత ఈచ్ ఇండెక్స్ పొజిషన్లో ఏ వాల్యూస్ ఉన్నాయో వాటిని అవుట్పుట్లో ప్రింట్ చేద్దాం. సో మనం ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేద్దాం. అండ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో మనం %d అండ్ ఈ రెండింటిని మనం స్క్వేర్ బ్రాసెస్లో ఉంచుదాం. డబల్ కోట్ ఎండ్ అయిన తర్వాత కామా పెట్టుకొని i, j అండ్ సెమీకోలన్తో ఎండ్ చేసాం. అండ్ ఇన్నర్ ఫర్ లూప్ ఎండ్ అయిన తర్వాత మనం అవుటర్ ఫర్ లూప్ బాడీలో ప్రింట్ఎఫ్ అని యూజ్ చేద్దాం అండ్ డబల్ కోట్స్లో రైట్/n అని చేద్దాం. అంటే ఈచ్ టైం మనకి ఇన్నర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇంకో న్యూ లైన్ తీసుకొని అవుటర్ ఫర్ లూప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకసారి మనం ఇప్పుడు రన్ చేసి అవుట్పుట్లో ఏమొస్తుంది అనేది చూద్దాం. మనకి అవుట్పుట్లో 0, 0, 0, 1 అండ్ 0, 2 అలానే 1, 0, 1, 1 అండ్ 1, 2 అనే వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. ఇవి మనకి వాల్యూస్ ఉండే ఇండెక్స్ పొజిషన్స్. మనకి 0th రో అలానే ఫస్ట్ రో అనే 2 రోస్ ఉన్నాయి అండ్ అలానే 0th కాలం అండ్ ఫస్ట్ కాలం అలానే సెకండ్ కాలం అనే 3 కాలమ్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ రోతో పాటు ఈచ్ కాలం ఒక పొజిషన్ని డిఫైన్ చేస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ రోలో 1 2 3 అనే వాల్యూస్ని యూజ్ చేసాం. సో మనకి ఫస్ట్ రోలో 0 0 0 1 అండ్ 0 2 అనే వాల్యూస్ ఈ వాల్యూస్ని డిఫైన్ చేస్తాయి. ఆ తర్వాత మనం కింద రోలో 1 0 1 1 అండ్ 1 2 అనే ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయి. ఇవి మనకి కింద రోలో ఉన్న 4 5 6 అనే వాల్యూస్ని డిఫైన్ చేస్తాయి. ఇప్పుడు మనం ఇండెక్స్ పొజిషన్స్ని అవుట్పుట్లో సక్సెస్ఫుల్గా ప్రింట్ చేసాం. ఇప్పుడు ఇండెక్స్ పొజిషన్తో పాటు అవుట్పుట్లో ఆ వాల్యూస్ని కూడా ప్రింట్ చేద్దాం. సింపుల్గా మనం ఫర్ లూప్లో ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేద్దాం అండ్ %d అని ఇద్దాం. దాంతోపాటు i కామా j కామా అండ్ మన ఎరే నేమ్ ఏంటి మార్క్స్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి i అనే వాల్యూని డిఫైన్ చేసాం అండ్ ఇంకో స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి j అనే వాల్యూని డిఫైన్ చేసాం. అండ్ ఇప్పుడు ఇంకోసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్పుట్లో 0 0 అనే పొజిషన్లో 1 అనే వాల్యూని ప్రింట్ చేసింది. అలానే 0 1 అనే పొజిషన్లో 2 అనే వాల్యూని ప్రింట్ చేసింది. అలానే 0 2 అనే పొజిషన్లో 3 అనే వాల్యూని ప్రింట్ చేసింది. అలానే 4 5 6 అనే వాల్యూస్ని కూడా ప్రింట్ చేసింది. ఈ వీడియోలో మనం సక్సెస్ఫుల్గా 2D అరే గురించి నేర్చుకుందాం. అలానే 2D అరే సింటాక్స్ని నేర్చుకున్నాం. అలానే 2D అరేని ఎలా డిక్లేర్ చేయాలి అండ్ వాల్యూస్ని ఎలా అసైన్ చేయాలని నేర్చుకున్నాం. దాంతోపాటు వాల్యూస్ని డబుల్ ఫర్ లూప్ అంటే నెస్టెడ్ ఫర్ లూప్ని యూజ్ చేసి అవుట్పుట్లో ఎలా ప్రింట్ చేయాలనేది కూడా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.